హాయ్ అండి, వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీ ఉక్కిరితో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా ఉక్కిరిలోనే నేను సోలు, బియ్యము, గోధుమలు ఇంకా బార్లీ వేసుకున్నానండి. అవి బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి చాలా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేగిన తర్వాత కొంచెం చిటపటలాడుతాయండి. ఆ విధంగా అయిపోయిన తర్వాత నేను మినుములు తీసుకుంటున్నానండి. తొక్క మినుములు అన్నమాట, మాకు పండేవి అవి. ఇప్పుడు అన్ని గ్లాస్ రైస్ తీసుకుంటే బియ్యము దాన్ని డబల్ తీసుకోవాలండి. క్వాంటిటీ డబల్ అవుతుంది. తీసుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇదంతా వాము జీలకర్ర ఇలా వేయించుకున్నానండి. వాము జీలకర్ర కంపల్సరీ వేయండి, జీర్ణం అవుతుంది పిల్లలకి. ఇందులోనే జీడిపప్పు, బాదం ఇలా కట్ చేసుకొని ఇలా వేయించుకున్నాను. ఇలా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఏది కానీ సిమ్లో వేగనించారంటే బాగుంటుంది. దాని తర్వాత నేను కందిపప్పు అనేది ఆల్రెడీ వేయించుకొని ఉంచుకున్నామండి. అది ఒక కప్పుడు తీసుకుంటున్నాను. అది ముందుగా నేను వేయించుకున్నది యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను. అంటే నిల్వ ఉండడానికి కందిపప్పును అలా వేపుకొని ఉంచుకోండి, బాగుంటుంది. మినుములు కూడా కలర్ చేంజ్ అయ్యేందుకు వేగనివ్వాలి. దాంతో జీడిపప్పు, బాదాము, ఇప్పుడు మనం వాము జీలకర్ర వేయించుకున్నాం కదా, అవన్నీ వేసుకొని కలపాలండి. బాగా కలిపాక ఈ మినుములు మన ఛానల్లో పెట్టినాము, చూడండి. ఇలా ఎలా ఇలా ఫ్రై చేసుకుంటే నిల్వ ఉంటాయి అన్నమాట. చేసుకున్న తర్వాత మిల్లుకి ఇచ్చేసానండి. మిల్లుకి మేము ఇలాంటివన్నీ మిల్లుకే ఇచ్చేస్తాను. మిల్లుకి ఇచ్చాక తీసుకొని వచ్చిన తర్వాత చూడండి, ఒక స్పూన్ వేసుకున్నాను. స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులోన కల్లుప్పు అండి, నేను ఎక్కువగా కల్లుప్పే వాడతాను సాల్ట్ కన్నా. వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కొంచెం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలి. కొంచెం బాగా ఉడకనివ్వండి, ఎందుకంటే ఎంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి అవన్నీ బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత చల్ల చేసేయండి. చల్ల చేసి పెట్టేస్తే పిల్లలు చాలా బాగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.